వెల్కమ్ టు ఇన్ డెప్త్. మనం చూస్తున్నాము, దేవుడు కరుణించినా పూజారి వరం ఇవ్వాలంటూ ఒక పాత సామెత మనకు వినిపిస్తుంటుంది. అదే తరహా పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉంది అన్నది మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా పేషీల్లో జరుగుతున్న ఆ పరేషాన్లు ఏవైతే ఉన్నాయో అవి మంత్రులకు కూడా తాకుతున్న పరిస్థితిని మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. అదొక్కటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు మంత్రుల దర్శనం కావాలంటే ముందుగా పిఏలను ప్రసన్నం చేసుకోవాల్సిందే అనే విధంగా తంతు నడుస్తుంది. వారు చెప్పిందే అధికారులు శాసనంలా పాటించాలి, లేదంటే ఏకవచనంతో బెదిరింపులకు దిగుతారు. పోలీసులను కూడా హెచ్చరిస్తారు. నేనెవరో తెలుసా, ఓ నేత తాలూకా, నువ్వెంత అధికారివైనా మేము చెప్పినట్లు వినాలి, లేదంటే ఇబ్బందులు తప్పవు, నీకు బదిలీ కావాలా, నేను మాట్లాడతా, చెప్పినంత ఇవ్వడానికి సిద్ధంగా ఉండు, మీకు తిది దర్శనం లెటర్ కావాలా, నేను ఏర్పాటు చేస్తానంటూ తెలుగు రాష్ట్రాల్లో కొందరు మంత్రుల పేషీల్లో అవినీతి పెచ్చిమీరిందనే విమర్శల వార్తలు షికారులు చేస్తున్నాయి. మంత్రుల పేషీల్లో అవినీతి జరిగితే వారికి తెలియకుండా ఉంటుందా? ఏ ఆదేశం ఇచ్చినా సంతకాలు పెట్టాల్సింది మంత్రులే కదా. అలాంటప్పుడు వారికి తెలియకుండా అవినీతి జరగడం, దానిపై పార్టీ హైకమాండ్కు ఫిర్యాదులు చేయడం, ఆ తర్వాత వారిపై చర్యలు తీసుకోవడం ఏమిటనే చర్చ మొదలైంది. ఇప్పటికే మంత్రుల పేషీలపై కన్నేసి ఉంచాలని ఇంటెలిజెన్స్ అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అంటున్నట్టుగా తెలుస్తోంది. దీంతో మంత్రుల కార్యాలయాల్లో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు పరిశీలించి ఉన్నత స్థాయిలో నివేదించేందుకు నిఘా వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామం సచివాలయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రుల పేషీల్లో పనిచేసే సిబ్బందిపై భారీ స్థాయిలో అవినీతి ఆరోపణలు వస్తుండడంతో అత్యున్నత స్థాయిలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత పెద్ద ప్రైవేట్ పిఏగా పనిచేస్తున్న సంధు జగదీష్పై వేటు పడింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన్ని ఆ పోస్ట్ నుంచి తొలగించారు. బదిలీలు, పోస్టింగులు, సిఫార్సుల కోసం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, సెటిల్మెంట్లు చేస్తున్నారని ముందు నుంచి జగదీష్పై ఆరోపణలు ఉన్నాయి. ఆయన వ్యవహార శైలి, ప్రవర్తన దురుసుగా ఉందని టీడీపీ వారు, అనితను వివిధ పనులపై కలవడానికి వచ్చిన వారు ముందు నుంచి కూడా అసంతృప్తిగా ఉన్నారు. జగదీష్ తన గత 10 ఏళ్లుగా అనిత దగ్గరే ప్రైవేట్ పిఏగా పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఆమె హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జగదీష్ ఎంత పెద్ద నాయకుడైనప్పటికీ లెక్క చేసేవాడు కాదు. మంత్రి తర్వాత అంతా తానే అన్నట్టు ఉండేవాడు. ఎన్ని విమర్శలు వచ్చినా అనిత ఆయన్ని పిఏగా తీసేయలేదు. దీంతో ఆమె అండదండలతోనే ఆయన ఈ అరాచకాలు, అక్రమ వసూళ్లు కొనసాగిస్తున్నారని విస్తృత ప్రచారం సాగింది. హోంమంత్రికి భయపడి వారెవరు కూడా అప్పట్లో ఆమె పైన నోరు వెదపలేదు. మద్యం దుకాణాల్లో వాటాల కోసం ఎక్సైజ్ అధికారుల ద్వారా లైసెన్సుదారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని జగదీష్పై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అనడంతో ఎట్టకేలకు అనిత జగదీష్ను పిఏగా తొలగించారు. హోంమంత్రి స్థాయిలో ఉన్న ఆమె జగదీష్ను తొలగించడానికి జరిగిన కసరత్తు ఏదైతుందో అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని చెప్పాలి. అంతేకాకుండా హోమ్ మినిస్టర్గా ఉండి ఒక డైనమిక్ లీడర్గా ఉన్నారు కాబట్టి ఆమె జగదీష్ మీద ఆరోపణలు వచ్చిన తర్వాత వెంటనే పిఏగా తొలగించిన సందర్భం కూడా మనం చూసాం. ఇక రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేషీలో ఉన్న కీలక అధికారిగా ఉన్న ఒక వ్యక్తి అవినీతి కూడా తారాస్థాయికి చేరిందని పార్టీ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదులైంది. కార్యాలయానికి ఎవరు వచ్చినా, ఏ పనిపై వచ్చినా సాయంత్రం 5:30 తర్వాత సార్ ఇంటి వద్దకు రావాలని చెబుతాడనే ఫిర్యాదులు కూడా వినిపించాయి. అక్కడికి వచ్చిన వారి పని పూర్తి కావాలంటే ఎంత ఖర్చు అవుతుందో ఓ సంఖ్య చెబుతారు. పోస్టింగ్ కావాలన్నా, బదిలీలు చేయాలన్నా, పదోన్నతి కల్పించాలన్నా ప్రతి పైరవికి ఓ లెక్క ఉంటుందనే ఆరోపణలు చేసిన వారు చెబుతున్నమాట. సస్పెండ్ అయిన వారైనా, కేసుల్లో ఉన్నవారైనా అడిగినంత సమర్పించుకుంటే ఫైల్ కదులుతుంది, లేదంటే మంత్రి సంతకం చేసిన ఫైల్ కూడా వారాలు, నెలల తరబడి ఆగిపోతుందని, అటువంటి వ్యక్తి ఆ పోస్టులో పనికిరాడని ఫిర్యాదుదారులు చెప్పినట్టుగా, లోకేష్ చెప్పినట్టుగా సమాచారం. వచ్చింది ఎవరు, పని ఏమిటనేది కాదు, సాయంత్రానికి కలెక్షన్ ఎంత వచ్చిందనేదే ముఖ్యమంటూ తెలుగుదేశం పార్టీలోని వారే ప్రచారము అప్పట్లో మొదలుపెట్టారు. ఇక రాష్ట్రంలో మంత్రి పేరు మాత్రమే మారిందని, పేషీలో ఉన్నవారంతా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వద్ద పనిచేసిన వారనే ఆరోపణలు కూడా తెలుగుదేశం వారం నుంచి వచ్చాయి. మాజీ మంత్రి జోగి రమేష్ వద్ద ఆయన మంత్రిగా ఉన్నప్పుడు పనిచేసిన వ్యక్తే పేషీలో చక్రం తిప్పుతున్నాడనే వార్తలు గుప్పుమంటున్నాయి. వ్యవసాయ మంత్రిగా పేషీ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులతోనే నిండిపోయిందనే సమాచారము చర్చకు దారితీసింది. ఒక్కో మంత్రి అవినీతి ఒక్కో రోజు బయటపడుతుందనే చర్చ ప్రజల్లో మొదలైంది. మంత్రులకు తెలియకుండా పేషీల్లో అధికారులు ఎలా అవినీతి చేస్తారనే చర్చ కూడా సాగుతోంది. మంత్రి లోకేష్ నుంచి ఏ పేరు వస్తే ఆ వ్యక్తినే పిఏగా తీసుకోవాలనే చర్చ కూడా జరుగుతోంది. 6 నెలల నుంచి ఇంతవరకు అధికారిక పిఏలు లేని మంత్రులు కూడా ఉన్నారంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మంది పేషీలోని అధికారి మాత్రం ఇష్టారాజ్యంగా అవినీతి చేస్తున్నారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. తెలంగాణకు చెందిన ఆయన్ను ఇక్కడికి తీసుకొచ్చి పేషీ అప్పచెప్పారని, ఇక ఆయన తనకు ఇష్టము వచ్చినట్టుగా, ఎదురు లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారంటున్నారు. రాయలసీమకు చెందిన 2 మంత్రులు పేషీలో ఇలానే తయారయ్యాయి. గతంలోనూ హిందూపురంలో బాలకృష్ణ పిఏ చంద్రశేఖర్ చక్రం తిప్పినట్టుగా వార్తలు వచ్చాయి. వైసీపీ హయాంలో విడుదల రజనీ పిఏ మరిదిపై తీవ్ర ఆరోపణలు, తెలంగాణలో పువ్వాడ జయ వ్యక్తిగత సహాయకుడు చిరుమామిళ్ల రవికిరణ్పై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
ప్రజాసేవలో నిమగ్నమైన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కు తన వ్యక్తిగత సహాయకుడుగా ప్రజలకు మంత్రికి మధ్య వారధిగా సేవలు అందిస్తున్న తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తరచూ తన వద్దకు పలువురు మంత్రి సాయం కోసం వస్తుంటారని, ఈ సందర్భంగా మా మధ్య అవినాభావ సంబంధాన్ని ఏర్పరచుకుంటామే తప్ప మరే విధంగా కుటుంబ బంధుత్వం ఉండదని ఆయన చెప్పుకొచ్చారు. మైనింగ్ వ్యాపారం అంటూ నీతి లేని రాజకీయానికి ఖమ్మం జిల్లా బీజేపీ నాయకులు తెరతీసి తనను బలిచక్రవర్తిని చేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే సంధ్యారానికి సంబంధించిన పిఏ పైన కూడా ఆరోపణలు వినిపించే ఆరోపణలు అవినీతికి సంబంధించినవి కాదు. ఆయన ఒక మహిళను వేధించారనే కేసు పైన ఇప్పుడు ఆరోపణలు నడుస్తున్నాయి. దాని మీద విచారణ కూడా జరుగుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూస్తే మాత్రం మంత్రులు సరిగా పనిచేసినా వాళ్ళ పేషీలో ఉన్న వాళ్ళ వ్యవహార శైలి కారణంగా ఆ మరకలు మంత్రులకు కూడా అంటున్నాయన్నది మనకు అర్థమవుతుంది. ఒకసారి దీని మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఏదైతే మంత్రులు, మంత్రివర్గము, ప్రభుత్వము వీటన్నిటికన్నా దాటి ఈ పిఏలు వ్యవహరిస్తున్నారు. చాలామంది పిఆర్ఓలు అలాంటి వ్యవహారాలు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో దాని మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. తనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. మనం చూస్తున్నాం ఏదైతే మంత్రులు, అదే నేను మొదట్లో చెప్పినట్టుగా దేవుడు వరం ఇచ్చినా సరే పూజారి కరుణించాల్సిందే, లేకపోతే ఆ వరానికి వాల్యూ ఉండదు అన్నట్టు చాలా సందర్భాల్లో మంత్రులు ఓకే ఉన్నా సరే ఆ పేషీల్లో ఉన్న పిఏలు కానివ్వండి, పిఎస్లు కానివ్వండి, వాళ్ళ కారణంగా చాలా అవినీతి లేదా అవినీతి ఆరోపణలు వినిపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎలా చూస్తారు మీరు దీన్ని? ఈ వ్యవస్థ మొత్తం ఎలా ఉంటుందంటారు? రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక మంది మంత్రుల మీద, అదే విధంగా ఎమ్మెల్యేలు పిఏలు కావచ్చు, లేదా ఎంపీల పిఏలు, ఇతర కార్పొరేషన్ల చైర్మన్లు, ఈ విధంగా అంటే నామినేటెడ్ పోస్టుల్లో కేబినెట్ ర్యాంకుల్లో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది మీద ఇలాంటి ఆరోపణలు ఇటీవల కాలంలో వెల్లువెత్తుతున్నాయి. మనం చూసాం తెలంగాణలో కొండా సురేఖ పిఏ వ్యవహారం ఏ విధమైనటువంటి వివాదం చెలరేగిందో మనం చూసాం. కొన్ని అంశాలు బయటకు రాకుండా తొక్కిపెట్టినటువంటి కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకని ఈ విధంగా పిఏలుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా ప్రైవేట్ పిఏలుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి వ్యవహారం చేస్తున్నారు అంటే, నా అభిప్రాయం ప్రకారం మంత్రులకి లేదా మంత్రుల కుటుంబాలకి, కుటుంబ సభ్యులకి తెలియకుండా ఈ పిఏల వ్యవహారాలు సాగేటువంటి అవకాశమే లేదనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అంటే, మళ్ళా మనం అధికారానికి వస్తామో రామో, ఈ లోపల మనం గత ఎన్నికల్లో పెట్టినటువంటి ఖర్చుని వడ్డీ అసలు ఫాయిదాలతో సహా సంపాదించుకోవడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో అవసరమైన పెట్టుబడిని కూడా మనం సమకూర్చుకోకపోతే మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. మనమే కాదు, మనల్ని ఆశ్రయించినటువంటి వాళ్ళకి కూడా 4 డబ్బులు వచ్చే విధంగా చూడాలి అనేటువంటి వ్యవహారం విచ్చలవిడిగా సాగుతా ఉంది. అది ఇసుక రూపంలో, ఇసుక దందాల రూపంలో కావచ్చు, మట్టి రూపంలో కావచ్చు, ఎక్కడ ఏ అవకాశం ఉంటే అక్కడ. అది ఆంధ్రప్రదేశ్లో అయితే లిక్కర్ షాపుల వ్యవహారంలో కావచ్చు, ఇక్కడ కూడా. అందుకని ఈ విధమైనటువంటి దందాకు తెరతీయటానికి కారణం ఏమిటంటే, వచ్చేసారి మనకు సీట్లు ఇస్తారో లేదో, ఒకవేళ అదే పార్టీలు అధికారానికి వచ్చినా కానీ మనకి సీట్లు ఇస్తారో లేదో, ఇవ్వకపోతే మన పరిస్థితి ఏమిటి? ఇంకొక పార్టీ దగ్గరికి వెళ్ళాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి. డబ్బులు ఉంటే అవతల రెండో పార్టీలో చేరి ఏదైనా అధికారానికి వస్తుంది అనుకుంటే ఆ పార్టీలో చేరి మనం అక్కడ కూడా సీట్లు కొనుక్కోవచ్చు. వ్యాపారం, ఈ వ్యాపారం దృక్పథం, అధికార కాంక్ష ఇవన్నీ పెరిగిన తర్వాత వాళ్ళకి సంధానకర్తలుగా పిఏలు ఉంటారనేటువంటి బహిరంగ రహస్యం. పిఏలు కావచ్చు, కొంతమందికి పిఆర్ఓలు కూడా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అంటే మన జర్నలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు పిఆర్ఓలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా అలాంటి చిలకొట్టు వ్యవహారాల్లో ఉన్నారనేటువంటిది బహిరంగ రహస్యం. కాకపోతే ఏంటంటే అది మితిమీరినప్పుడు అది సమస్య అవుతుంది. కొంతమందిని తొలగించడం, మళ్ళా కొత్తగా కొంతమందిని పెట్టుకోవడం అనేటువంటిది మనం చూస్తున్నాం.
పాయింట్ ఉంది సార్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు, అంటే గతంలో చూస్తే ఎవరైనా పిఎల్ మీద కానివ్వండి, పిఎస్ మీద ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళని పక్కన పెట్టేవాళ్ళు. కానీ ఇక్కడేమో వీళ్ళే స్వతహాగా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయడం. మీరు అన్నట్టుగా ఇప్పుడు కొండా సురేఖ ఇష్యూ కానివ్వండి, అంతేకాకుండా ఇప్పుడు జరుగుతున్న సంధ్యారాణి ఇష్యూలో కానివ్వండి, వాళ్ళు మా పిఎల్ ఏం తప్పు చేయలేదు, లేదా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయడము, వాళ్ళు ఎవరు వస్తారో చూసుకుంటామనే విధంగా మాట్లాడడము. ఈ పిఎల్ను కాపాడే క్రమంలో ఆ చెడ్డ పేరు వీళ్ళకు కూడా ఏమైనా వస్తుందా, లేకపోతే నిజంగానే ముందు నుంచి వాళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు వింటున్నారు కాబట్టి కాపాడక తప్పని పరిస్థితుల్లో వాళ్ళు అలా చేస్తున్నారా? ఇదొక చాలా పెద్ద ప్రశ్న. పిఎలు తప్పు చేస్తే మంత్రులు తొలగించాలి, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. కానీ యాక్షన్ తీసుకోకపోగా వాళ్ళని కాపాడేందుకు ఎట్లా ప్రయత్నిస్తున్నారో మనం కొండా సురేఖ ఉదంతంలో అది పరాకాష్ట. ఎందుకంటే పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే అతన్ని అరెస్ట్ కానివ్వకుండా తన వాహనంలో తీసుకుపోయినటువంటి తీరు మనం చూసాం. అందుకని మరి వాళ్ళకి తెలియకుండా లేదా వాళ్ళ దండాలు కొండా సురేఖ అని కాదు, మంత్రులకు సంబంధించినటువంటి అవినీతి అక్రమాల విషయాల్లో వీళ్ళందరికీ అనేక అంశాలు, మంత్రుల వ్యక్తిగతమైనటువంటి అంశాలు, అదేవిధంగా కుటుంబ సభ్యులకు చెందినటువంటి వ్యక్తిగతమైనటువంటి అంశాలు, వాళ్ళ బలాలు బలహీనతలు అన్నీ కూడా పిఎల్ గా ఉన్నటువంటి వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతాయి. ఎందుకంటే ఏదో ఒక దశలో అటువంటి ఇంటరాక్షన్ వాళ్ళ మధ్య కూడా ఏర్పడుతుంది. అందుకని వాళ్ళని గనక కాపాడుకోకపోయేట్లయితే, వాళ్ళు గనక బయటికి వెళ్ళేట్లయితే ప్రతిపక్షాలు కాచుకొని ఉంటాయి అట్లాంటి వాళ్ళ కోసం. వాళ్ళను ఉపయోగించుకొని చేసేటువంటి విమర్శలు అవి తర్వాత రుజువు అవుతాయా లేదా, కేసులు పెడతారా లేదా అనేటువంటిది వేరే అంశం అయినప్పటికీ ముందు మీడియాలో రచ్చ అవుతుంది. రచ్చ అయితే అది ఆయన మచ్చగా మారుతుంది. అందుకని సాధ్యమైన మేరకు అటువంటి వాళ్ళని కాపాడుకోవడానికే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. చివరికి అదే వాళ్ళకి 5 ఏళ్ల నాటికి, అంటే ఎన్నికల నాటికి అదే వాళ్ళకి శాపమై కూర్చుంటుంది. ఆ విధంగా గతంలో గుంటూరు జిల్లాలో ప్రముఖ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళలో ఒకరైనటువంటి ఒక మంత్రి కొడుకు కుమార్తె చేసినటువంటి నిర్వాహకంతో ఏ విధమైనటువంటి పరిణామాలు పర్యవసానాలు జరిగాయో మనం చూసాం. అందుకని ఇది చాలా తీవ్రమైనటువంటి అంశంగానే పరిగణించాలి. అయితే మరి ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తెలియవా? అదేవిధంగా తెలంగాణకు వస్తే రేవంత్ రెడ్డికి తెలియవా? అందరికీ అన్ని విషయాలు తెలుసు. మనం కొద్ది రోజుల క్రితం చూసాం, అక్కడ మన తిరువూరు ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాసరావు, అదేవిధంగా విజయవాడ ఎంపీ మధ్య తలెత్తినటువంటి వివాదంలో స్వయంగా కొలిక్పూడి శ్రీనివాసరావే నేను ఎంపీకి ఇంత ఇచ్చానని చెప్పేసి ఆధారాలతో సహా చెప్పాడు బయటికి. దాని మీద మీడియాలో 2-3 రోజులు ఏం జరిగింది చర్చ. ఇంకేముంది, మొత్తం క్రమశిక్షణ కమిటీ వాళ్ళిద్దరిని పిలిచి మాట్లాడింది. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి రాగానే ఫైల్ ఆయన ముందుకు వెళ్తుంది, వాళ్ళ మీద వేటు పడుతుంది అని చెప్పేసి మొత్తం అంతా కూడా హడావుడి చేశారు. ఏమైంది? తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, వాళ్ళిద్దరు కొనసాగుతూనే ఉన్నారు. మీడియాలో ఉన్నటువంటి మీకు కానీ నాకు కానీ తర్వాత ఏం జరిగిందో తెలుసా? తెలియదు. ఏమి లేదు. అవును. ఎందుకు లేదు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఆ విషయాలన్నీ అంతకు ముందే తెలుసు. ఎవరి మీద వేటు వేసినా గానీ అది ఒక్కరితో ఆగదు. అలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నప్పుడు ఎవరి మీద వేటు వేస్తారు? అక్కడ రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఎవరి మీద వేస్తారు? వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు గాను ఎంపీలు గాను ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పార్టీలకి నాయకులకి డబ్బులు ఇచ్చి సీట్లు కొనుక్కున్నటువంటి వాళ్లే కదా, పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్లే కదా. ఒక పాయింట్ చెప్పండి, మీరు యాక్షన్ ఉండదు అని కొలిక్పూడి శ్రీనివాసరావు విషయంలో చర్చల సందర్భంగా నేను చెప్పాను. అదే జరిగింది. అయితే ఇప్పుడు మంత్రులు ఎవరైతే ఉంటారో ఇప్పుడు పెద్ద సమస్య, అనివార్యమైనటువంటి మంత్రులు పిఎల్ని తొలగిస్తారు తప్ప కొత్తగా జరిగేది ఏమి ఉండదు అనేది మాత్రం. కానీ ఇప్పుడు మంత్రులందరూ దాదాపుగా చెప్పాలంటే క్యాపిటల్ సెంట్రిక్గా, అంటే రాజధాని సెంట్రిక్గా వాళ్ళ రాజకీయాలు నడుస్తుంటాయి, వాళ్ళు ఇక్కడ ఆఫీసులు ఉంటాయి, వాళ్ళ పేషీలు ఉంటాయి, ఇవన్నీ ఓకే. వీళ్ళ సొంత నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఒక పిఏనో లేకపోతే ఎవరో వాళ్ళ కుటుంబ సభ్యుని ఎవరో ఒకరిని పెడతారు. ఈ అవినీతి అన్నది వాళ్ళ దగ్గర ఇంకెక్కువ జరుగుతుంది అన్నది కూడా ఒక మాట వినిపిస్తుంది. అంటే వీళ్ళు ఇక్కడేమో వీళ్ళ పనుల్లో బిజీ ఉంటారు, అక్కడేమో వాళ్ళు అన్ని పనులు కానిచ్చేస్తుంటారు. సో అది దాన్ని ఎట్లా అంటారు? ఖచ్చితంగా ఇప్పుడు ఎమ్మెల్యేల విషయాలకు వస్తే
నియోజకవర్గాలు అనేటువంటివి మనం ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమలో పాలెగాళ్ళు అని ఉండేవాళ్ళు చరిత్రలో. పాలెగాళ్ళు అంటే ఏమిటి? ఒక్కొక్క ఏరియాని వాళ్ళ ఇష్టారాజ్యం అది. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు అలాంటి పాలెగాళ్ళుగా తయారైపోయారు. వాళ్ళకి తెలియకుండా ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళకి తెలియకుండా ఆ నియోజకవర్గాల్లో ఏ పనులు జరగడానికి లేదు. జరిగినా కానీ వాళ్ళకి కావాల్సినటువంటి పర్సంటేజ్లు వాళ్ళకి ముందు ముట్టాలి. ఇది జరుగుతూ ఉంది, అందరికీ తెలిసినటువంటి రహస్యం. అందుకని పిఏలు నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, లేదా రాజధాని కేంద్రాల్లో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, లేదా వాళ్ళ మంత్రులు అయితే వాళ్ళతో పాటు తిరిగేటువంటి వాళ్ళు సిబ్బందిలో భాగంగా కావచ్చు. ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి విషయాలే ఇవి. కాకపోతే పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు అన్నట్టుగా ఎవరి మీద ఫిర్యాదు చేస్తారు? అవును, ఫిర్యాదు చేస్తే అసలు వినేవాళ్ళు ఎవరు? అవును, అవినీతి ఆరోపణల సంఖ్య ఒకటి. సరే, ఇప్పుడు అవినీతి ఆరోపణలకు సంబంధించిన ఇష్యూ ఒకటి. ఈ మధ్యకాలంలో కొత్తగా ఈ లైంగిక వేధింపులకు సంబంధించింది. ఖచ్చితంగా మినిస్టరో ఎమ్మెల్యేనో అంటే వాళ్ళ ఏదో వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి వస్తారు. వచ్చినప్పుడు వీళ్ళు చెప్పేదేమో ఆ పిఏకో పిఎస్కో వాళ్ళని అటాచ్ చేస్తారు. నంబర్లు తీసుకోవడము, వాళ్ళతో వీళ్ళు చాటింగ్లు స్టార్ట్ చేయడము, ఏదో ఒకటి చెప్పి తర్వాత వేధింపులు పాల్పడడం అనేది చాలా కామన్గా ఫినామినాగా జరిగిపోతుంది. అంటే ఎక్కువ నెంబర్స్ అని చెప్పను నేను, బట్ అలాంటి కేసెస్ కూడా ఈ మధ్య బాగా ఎక్కువ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సంధ్యారాణి ఇష్యూ కానివ్వండి, అంతకుముందు 2-3 ఇష్యూస్ ఏమి ఇట్లానే వచ్చినాయి. సో అది అడ్వాంటేజ్గా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారా? వాళ్ళకి ఆ రోజు లేదా ఆ పదవి వాళ్ళకి ఏదైతే దొరికిందో ఆ పదవిని అడ్వాంటేజ్గా తీసుకొని ఇలాంటి తప్పులకు కూడా వాళ్ళు పాల్పడుతున్నారు దాన్ని నమ్మొచ్చు అంటారా? ఇట్లాంటి సమస్య గతంలో కూడా ఉన్నది. అది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం అయినా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇట్లాంటి సమస్య ఉన్నది. అయితే అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా ఏమిటంటే సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఆ విధమైనటువంటి వేధింపులు ఎక్కువయ్యాయి, దొరికిపోవటం కూడా ఎక్కువైంది. అవును, సెల్ ఫోన్లు అంతకుముందు ల్యాండ్ లైన్లు లేకపోతే వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు వాటికి సాక్ష్యాలు ఉండవు, లేకపోతే మరొకటి అంత తేలిక ఉండదు. అవును, కానీ ఇప్పుడు వచ్చేసరికి మానిటరింగ్ అనేటువంటిది వాళ్ళకి తెలియకుండానే రికార్డ్ చేయొచ్చు, లేదా ఈవెన్ వాట్సాప్ చాట్ కూడా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అందుకని రెండు వైపులా జరుగుతూ ఉంది. అటువంటి బలహీనతలు ఉన్నటువంటి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. రెండో వైపు దాన్ని కూడా మనం ఆ కోణాన్ని కూడా మర్చిపోకూడదు. ఎందుకు అంటే స్వార్థ ప్రయోజనాలు, అధికారము, డబ్బు వ్యవహారాలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ కోణాన్ని కూడా ఇప్పుడు హనీ ట్రాప్ లో వేస్తారని చెప్పేసి మనం అప్పుడప్పుడు వార్తలు రాస్తుంటాం కదా. అవును, ఎందుకు చేస్తారు? కాంట్రాక్టర్ల తరఫున కావచ్చు, లేకపోతే ఇతర పైరవీల కోసం కావచ్చు, ఇంకోటి కావచ్చు. అలాంటి ట్రాప్లు వేసేటప్పుడు మరి పిఎల్ కావచ్చు, లేదా ఇతర వ్యక్తిగతమైనటువంటి సిబ్బంది కావచ్చు, ఆ ట్రాప్ లో ఇరుక్కున్న తర్వాత ఆటోమేటిక్ గా దొరికిపోతారు. అందుకని సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి, కానీ గతంలో కూడా జరిగాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎక్స్పోజరు బయటపడటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. సరే, ఫైనల్గా ఒక 2 పాయింట్స్ గురించి చెప్పండి మీరు. ఒకటి, ఇప్పుడు ఇలాంటి వాళ్ళని నియంత్రించాలంటే వీళ్ళు మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ చేయాల్సిన పని ఏందన్నది ఒకటి. రెండోది, ఇలా పిఏలు చేసిన నిర్వాహకం వల్ల ఓడిపోయిన ఎమ్మెల్యేలు లేదా మినిస్టర్లు కూడా ఉన్నారు అన్నది మరొక పాయింట్ మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ 2 పాయింట్స్ మీద చెప్పండి సార్. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలుసు, మా నియోజకవర్గంలో, గుంటూరు జిల్లాలో ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే కొడుకు రైతులు గడ్డి తోలుకునేటువంటి, వరిగడ్డి తోలుకునేటువంటి ట్రాక్టర్ల దగ్గర కూడా డబ్బులు వసూలు చేశాడనేటువంటి ఆరోపణలు, వాస్తవాలు వచ్చాయి. మరి అటువంటిప్పుడు అంటే ఏది కూడా మనకి తర్వాత అవకాశం వస్తుందో రాదో, ఈ 5 ఏళ్లలోనే మన అధికారం ఉన్నప్పుడే మనం దండుకోవాలి అనేటువంటిది చూసిన తర్వాత మరి కుటుంబ సభ్యులు, ఇప్పుడు ముఖ్యమంత్రులకే అటువంటి ఆరోపణలు వచ్చాయి కదండి గతంలో. గతంలో ముఖ్యమంత్రుల కొడుకులు లేదా ముఖ్యమంత్రుల భార్యలు ఆ విధంగా ఇప్పుడు కూడా వస్తున్నాయి కదా. మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ దందా ఇప్పుడు గుంటూరు జిల్లాలో అటువంటి ఆరోపణలే వచ్చాయి, ఎమ్మెల్యేల వైఫుల మీద వచ్చాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. అందుకని అది డెఫినెట్ గా
అందుకనే వాళ్ళు తెగించి చేస్తున్నారు అంతే. ఎందుకంటే ఏం చేస్తారు, ఈ పార్టీ కాకపోతే ఇంకో పార్టీ రెడీగా ఉంటుంది కదా. ఇప్పుడు రెండు పార్టీలు అనేటువంటివి మూడో ప్రత్యామ్నాయం ఉందనుకుంటే వేరు. ఆ మూడో ప్రత్యామ్నాయం లేనప్పుడు వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు. పోనీ వాళ్ళు ఏమన్నా శుద్ధపూసలా? వాళ్ళు శుద్ధపూసలు కాదు, వాళ్ళు చేసిన పనులు కూడా ఇవే. అందుకని ఆ విధమైనటువంటి ఒక తెగింపు అనేది ఇవాళ ప్రజాప్రతినిధులు వాళ్ళ వ్యక్తిగత సిబ్బందిలో కనిపిస్తా ఉంది. ఇంకోటి ఏంటంటే పిటి ఏంటంటే జనం తర్వాత మర్చిపోతున్నారు. అవును, అదే సమస్య అక్కడ. వీళ్ళ వ్యవహారాలన్నీ చూసి ఎన్నికల సమయానికి వచ్చేసరికి కులము, మతము, ప్రాంతం, డబ్బు ఇవన్నీ ముందు, ఈ నైతికపరమైనటువంటి అంశాలు, ఈ వ్యక్తిగతమైనటువంటి పోకడలు, వీటన్నిటిని కూడా జనం పట్టించుకోవట్లేదు. ఇది ఒక విషాదకరమైనటువంటి పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో. అవును. థ్యాంక్ యూ వెరీ మచ్ కోటేశ్వరరావు గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం పిఏల కారణంగా ఇప్పుడు పేషీల్లో ఉన్న సమస్యలు, ఆ సమస్యల కారణంగా మంత్రులకు ఇవాళ అవమానాలు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటి నుంచి తప్పించుకోవాలంటే ఒకటే ఆప్షను, అదేంటంటే మీరు నిజాయితీగా ఉంటే సరిపోదు. మీ దగ్గర మీ పేషీల్లో పనిచేసే పిఏలు, పిఎస్లు, పిఆర్ఓలు కూడా అంతే నిజాయితీగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆరోపణలు వినిపించినప్పుడైనా కనీసం మీరు స్పందించి వారి మీద చర్యలు తీసుకోకపోతే ఆ అవినీతిలో మీకు కూడా భాగస్వామ్యం ఉందనే భావన ప్రజల్లో కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ వైపుగా వెళ్ళకూడదు అంటే మాత్రం మీరు వెంటనే వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.